హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 84,560 crores విలువైన డీల్స్కి క్లియరెన్స్ ఇచ్చింది. వీటిలో మెయిన్గా చూస్తే ఇండియన్ నేవీ కోస్ట్ గార్డుల కోసం 15 C-295 బేస్డ్ మీడియం మల్టీ మిషన్ మ్యారిటైమ్ ఎయిర్క్రాఫ్ట్స్, నేవీకి 9 ఎయిర్క్రాఫ్ట్స్ అయితే కోస్ట్ గార్డ్కి 6. మీడియా రిపోర్ట్స్ని బట్టి ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది 29,000 crores. టాటా ఎయిర్ బస్లు కలిసి ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం 56 C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ డీల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి. 16ని ఇంపోర్ట్ చేసుకుంటే 40 లోకల్ ప్రొడక్షన్. అయితే ఇండియన్ నేవీ కోస్ట్ గార్డులు అడిషనల్గా మరో 15 ఎయిర్క్రాఫ్ట్స్ని కొంటాయి. డిఆర్డిఓ వీటిని పిఏటే లాగానే మ్యారిటైమ్ ఎయిర్క్రాఫ్ట్స్గా కన్వర్ట్ చేయడానికి రెడార్స్, సెన్సార్స్, ఎక్విప్మెంట్ని డెవలప్ చేసింది. ప్రజెంట్ 12 పిఏటై లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఈ 15 మ్యారిటైమ్ ఎయిర్క్రాఫ్ట్స్తో ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియన్ సర్వేలెన్స్ కేపబిలిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. నేవీ మీడియం ఆల్టిట్యూడ్, హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్ని కూడా అక్వైర్ చేసుకునే పనిలో ఉంది. ఓవరాల్గా యాంటీషిప్ అర్సనల్తో పాటు వాటికి సపోర్ట్గా సర్వేలెన్స్ ప్లాట్ఫామ్స్ అర్సనల్ని కూడా ఎక్స్పాండ్ చేస్తుంది. నెక్స్ట్, కాల్వరీ క్లాస్ సబ్మరైన్స్ కోసం హెవీ వెయిట్ టార్పిడోస్కి క్లియరెన్స్ ఇచ్చింది. ఈ డీల్ గురించి తెలిసిందే. ఫ్రెంచ్ F-21, ఇటాలియన్ బ్లాక్ షార్క్ టార్పిడోస్, ఈ రెండింటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు. వీటితో పాటు లాయిటరింగ్ మినిషన్ టెండర్స్, సాఫ్ట్వేర్ డిఫెండ్ రేడియోస్ లాంటివి ఉన్నాయి. మీడియా రిపోర్ట్స్ని బట్టి నెక్స్ట్ మంత్ డిఆర్డిఓ మరోసారి సబ్మరైన్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్ SLCMని టెస్ట్ చేయబోతుంది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఫస్ట్ టైం టెస్ట్ చేసింది. ఈ మిసైల్ ద్వారా ఇండియన్ వార్షిప్స్తో పాటు సబ్మరైన్స్కి కూడా లాంగ్ రేంజ్ యాంటీషిప్ ల్యాండ్ అటాక్ స్ట్రైక్ కేపబిలిటీ వస్తుంది. ఇండియా ఇజ్రాయలీ క్రిస్టల్ మేజ్ మిసైల్స్ని మేక్ 3 కేటగిరీలో లోకల్ ప్రొడక్షన్ని ప్లాన్ చేస్తుంది. ఈ మిసైల్స్ 2006 నుండే ఎయిర్ ఫోర్స్లో సర్వీస్లో ఉన్నాయి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్లో స్పైస్ 2000 బాంబ్స్తో పాటు ఈ మిసైల్స్ని కూడా ఫైర్ చేశారని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ మిసైల్కి 100 kilometers రేంజ్ ఉంటుంది. 80 kgs వార్ హెడ్ అని చెప్తున్నారు, కానీ వెయిట్ గురించి క్లారిటీ లేదు. సేమ్ రేంజ్, సేమ్ సైజ్ వార్ హెడ్తో అలాగే ఇంకా హెవియర్ వార్ హెడ్తో గౌరవ్ లాంటి ఇండియన్ గ్లైడ్ బాంబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మరి ఇజ్రాయలీ మిసైల్స్ లోకల్ ప్రొడక్షన్లో లాజిక్ ఏంటి అనేది అర్థం కాలేదు. మరి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. యుక్రెయిన్ GLSDB గ్రౌండ్ లాంచ్డ్ స్మాల్ డయామీటర్ బాంబ్ని ఉపయోగించిందని లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. మీకు గుర్తే ఉంటుంది, జనవరి 30న యుఎస్ అఫీషియల్స్ వీటిని డెలివరీ చేయబోతున్నట్టు చెప్పారు. హైమార్స్ 70 kilometers రేంజ్ GMLRS రాకెట్స్తో రష్యాకి ఎంత సీరియస్ ట్రబుల్ని క్రియేట్ చేసిందో తెలిసిందే. 93 kgs వార్ హెడ్ని క్యారీ చేస్తుంది. అయితే కొన్ని నెలల క్రితం అటాక్ MSలో 160 kilometers రేంజ్ వేరియంట్ని డెలివరీ చేసింది, 230 kgs వార్ హెడ్. అయితే GLSDBకి కూడా 150 kilometers రేంజ్, అలాగే బాంబు 93 kgs వార్ హెడ్ని క్యారీ చేస్తుంది. ఈ GLSDBకి సపరేట్గా కంటైనర్ లాంచర్ కూడా ఉండగా హైమార్స్ M270లు కూడా ఫైర్ చేయగలవని చెప్తున్నారు. ఈ 2 వెపన్స్తో యుక్రెయిన్ రష్యా ఆక్యుపై చేసుకున్న ప్రాంతాల్లో ఏ టార్గెట్నైనా హిట్ చేయగలదు. టార్గెట్ సైజుని బట్టి అటాక్ MS GLSDBలను ఉపయోగిస్తుంది. అమెరికా యుక్రెయిన్కి న్యూ మిలిటరీ అసిస్టెన్స్ ప్యాకేజ్ని అయితే ఇవ్వట్లేదు. అయితే GLSDB గురించి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే ప్రకటించింది, కానీ వీటి డెలివరీస్ని కొన్ని రీజన్స్ వల్ల లేట్ చేసింది. ఈ GLSDBని అమెరికన్ బోయింగ్, స్వీడిష్ శాప్ కంపెనీలు కలిసి డెవలప్ చేశాయి. ప్రజెంట్ అమెరికన్ మిలిటరీలో కూడా సర్వీస్లో లేదు. యుక్రెయినే ఫస్ట్ యూజ్ చేసేది. యుక్రెయిన్లో పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకున్నాక అమెరికన్ మిలిటరీ కొనొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.